సీరియల్గా మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథంలో కొన్ని యొక్క తీర్మానాలు మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా జీవితంలో, ఆ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు అనేక విధాలుగా కష్టాలు, సమస్యలు, బాధలు వారు అనుభవిస్తూ ఉన్నారు. దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. వారిని ప్రేమించి ఆ యొక్క ఐగుప్తు దాస్యములో నుండి, బంధకాల నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానానుకు నడిపించాడు. నడిపించిన తర్వాత దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. కానీ వారు అనేక సార్లు దేవుని మాట వినకుండా, దేవునికి విరోధంగా జీవిస్తూ, దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వైపు, అన్య దేవతల వైపు తిరుగుట బట్టి వారి జీవితాల్లో ఎంతో నష్టాన్ని, ఎంతో దేవుని ఉగ్రతను వారు అనుభవిస్తూ వచ్చారని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. అనేక సార్లు వారు ఎంతగానో అన్య జనుల చేత వారు పరిపాలించబడ్డారంట, బానిసలుగా మార్చబడ్డారు. అంత భయంకరమైనటువంటి దుస్థితుల్లోకి వెళ్ళారు. కోరేహు రాజు సమయంలో, నెబుకద్నెజర్ సమయంలో ఆ జనాంగమంతా, ఇశ్రాయేలు జనాంగమంతా కూడా నెబుకద్నెజర్ దండెత్తొచ్చినప్పుడు ఇశ్రాయేలు జనాంగమంతా కూడా ఆ యొక్క బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా కొనుక్కోబడ్డారు. ఆ కొనుక్కోబడ్డప్పుడు అక్కడ చాలా బాధతో ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు ఎజ్రా ఆ గ్రంథాన్ని పరిశీలించి దేవుని వాక్యాన్ని ఆ ప్రజలందరికీ తెలియజేస్తూ, ఎందుకు ఇలా జరిగింది మా జీవితంలో, ఎందుకు ఇలా ఈ దుర్గతి, ఈ అవస్థను మేము అనుభవిస్తూ ఉన్నాం, ఎందుకు ఈ బంధకాలు, ఎందుకు ఈ సమస్యలు అని అనుకుంటూ దేవుని సన్నిధిలో వాళ్ళు మొరపెట్టుకుంటూ ఉన్నారంట. కాబట్టి మొరపెట్టుకున్న సమయంలో వారు ఎజ్రా సమయంలో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం ప్రారంభించారంట. ఆ ధర్మశాస్త్రాన్ని తెలియజేసే సమయంలో అద్భుత రీతిగా ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు, దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు వారిలో ఒక నూతనమైనటువంటి తీర్మానాలు తీసుకోవడం ప్రారంభించాడు. నిజంగా మా దేవుడు ఏ తప్పు చేయలేదు, ఆయనలో లోపమేమీ లేదు, ఆయనలో తప్పేమీ లేదు, తప్పంతా మాదే అన్నట్లుగా వారు తమ జీవితంలో ఉన్న ప్రతి తప్పులు, ప్రతి పాప స్థితిని, ప్రతి అవిధేయతను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నారంట. ఆ ఒప్పుకొండను బట్టి దేవుని సన్నిధిలో కొన్ని తీర్మానాలు చేశారంట. అద్భుతమైన తీర్మానాలు చేశారు. ఏంటంటే, మొదటిగా మేము ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టము అన్నారు. దేవుని వాక్యాన్ని, దేవుని ధ్యానించడాన్ని మేము విడిచిపెట్టము అని. రెండవదిగా, అన్యులతో మేము సహవాసము చేయము, లోకముతో సహవాసం చేయము, లోకంతో మేము కలిసిపోము, లోకంతో కలిసి జీవించము అనేటువంటి తీర్మానాన్ని వాళ్ళు తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా, గడిచిన వారంలో 2 వారాలు చూసాం ఇది, ఈ 2 మాటలు ధ్యానించుకున్నాం. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే, మూడవదిగా మేము విశ్రాంతి దినాన్ని మేము ఆచరిస్తామని చెప్పి, ఎప్పుడు కూడా మేము విశ్రాంతి దినాన్ని ఆచరించుట మానము అని చెప్పి. తర్వాత నాలుగవదిగా, మేము మందిరాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టము అని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకున్నారంట. చివరిగా, మేము దేవునికి కానుకలు అర్పించుతాం, కానుకలు తప్పకుండా కానుకలు అర్పిస్తాము అనేటువంటి తీర్మానము వారు తీసుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. నిజంగా మనం చేసే తీర్మానాలు మన జీవితాన్ని నడిపిస్తాయంట. ఎలాంటి తీర్మానాలు మనం చేసుకుంటూ ఉన్నాం? మన తీర్మానాలే మన జీవితాన్ని ఆశీర్వాదం వైపు లేక శాపం వైపు అది నడిపిస్తూ ఉంటుంది. మన మంచి తీర్మానాలు అయితే మన జీవితాలు ఆశీర్వాద పదంగా నడిపిస్తాయి. లేదా మన తీర్మానాలు రాంగ్ డైరెక్షన్లో ఉన్నట్లయితే ఎంతో నష్టాన్ని మనం అనుభవిస్తాము అని చెప్పి వాక్యంలో కొంతమంది వ్యక్తులను గమనిస్తున్నప్పుడు వారు మనకు ఉదాహరణగా కనిపిస్తారు. మనకొక ఉదాహరణగా మనకు కనిపిస్తారు వాళ్ళు. కాబట్టి అలా మన జీవితాలు కూడా మన ఆశీర్వాదకరమైనటువంటి తీర్మానాలు, మన జీవితానికి క్షేమం కలిగే తీర్మానాలు మనం తీసుకున్నాలి. చాలా నిజంగా అద్భుతమైనటువంటి తీర్మానాలు పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే అద్భుతమైన తీర్మానాలు వారు తీసుకొని వారు దేవుని కొరకు నిలబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మోషే గమనించినప్పుడు ఆ హెబ్రీ రాసిన గ్రంథంలో మోషే జీవితంలో గమనించిన 11వ గమనిస్తే, మోషే పెద్దవాడైనప్పుడు ఆయన కొన్ని తీర్మానాలు తీసుకున్నాడు. ఏంటంటే, నేను ఫరో కుమారుగా ఉండడానికి నాకు ఇష్టం లేదు, ఈ యొక్క ఐగుప్తు ధనము నాకు అవసరం లేదు, ఈ యొక్క భోగ భాగ్యాలు నాకు అవసరం లేదు,
నేను ఫరో కుమారుడుగా ఉండేదానికంటే ఐగుప్తులతో నేను శ్రమలు అనుభవించుట నాకు మేలు అని మోషే తీర్మానం తీసుకున్నట్టు చూస్తూ ఉంటున్నాం. ఏంటి, ఎందుకు అలా తీసుకున్నాడు? ఏంటి అది? రాజా వైభోగాలు అవసరం లేదా? బంగారు కిరీటము, ఆ రాజ్య పరిపాలన, వైభోగము, అంతఃపురము, సకల సదుపాయాలు అన్నీ ఉండడం అవసరం లేదా? మోషే అంటాడు ఇవన్నీ కూడా తృణపాయంగా నశించిపోయేటివే ఇవన్నీ అని చెప్పి, నేను ఈ ఆశీర్వాదం కొరకు నేను ఆలోచించడం లేదు. నా దృష్టి అంతా కూడా పరలోకంలో దేవుడిచ్చే ఆ శ్రేష్టమైన బహుమానం మీద నా దృష్టి ఉంచాను. అందుకొరకే దాని వైపు చూసి ఇవన్నీ కూడా చులకన ప్రాయంగా, ఇవన్నీ కూడా ఎన్నదగినవి కాదని చెప్పి నేను తిరస్కరిస్తూ ఉన్నాను అంటాడు. అదేవిధంగా పౌలు కూడా అంటాడు, ఇవన్నీ చూసినప్పుడు, తన జీవితంలో అనుభవించాలని చూసినప్పుడు ఇవన్నీ కూడా నాకు పెంటలాగా కనిపిస్తూ ఉంది అంటాడు. పరలోక వైభోగాన్ని, పరలోక ఆ మహిమను చూసినప్పుడు ఆయన అంటాడు ఇదంతా కూడా లోకంలో కనిపించేటి ధనము, ధాన్యము, వైభవం అంతా చూస్తే అంటాడు నాకంతా ఇదంతా నాకు వేస్ట్గా కనిపిస్తూ ఉంది, పెంటలా కనిపిస్తూ ఉంది అంటాడు. ఎందుకంటే ఆ పరలోక వైభోగాన్ని, ఆ పరలోక మహిమను ఆయన చూశాడు. ఆ మూడవ ఆకాశంలోకి ఆ పరదేశికి వెళ్ళాడు. ఆయన పరదేశికి వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి ఆ పరలోక సంబంధమైనటువంటి మాటలు, కార్యాలు గమనించినప్పుడు ఆయన ఆశ్చర్యం కలిగింది. ఇంత గొప్పదా దేవుని సన్నిధి అని చెప్పి. అనుకోని కిందదిగానే అంత కూడా వ్యర్థం అన్నాడు, అంత కూడా పెంటతో సమానం అన్నాడు. అంత అద్భుతమైనటువంటి, అందుకొరకే వారి జీవితాలు అద్భుతంగా, వారి జీవితాలు మాదిరికరంగా మనకున్నాయి. దేవుడి చేత ప్రశంసకు పాత్రులుగా వారి జీవితాలు మార్చబడ్డాయి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకొక కుటుంబం ఉన్నది, అద్భుతమైన కుటుంబం, దేవుని నమ్మిన కుటుంబమే, అనేక విధాలుగా దేవుని ఆరాధించే కుటుంబమే ఉన్నది. బెత్లెహేంలో ఉన్నది కుటుంబం. వారు రూత్ అనేటువంటి వారి కుటుంబం ఏం చేస్తారంటే అక్కడ కొంచెం శ్రమలు కలిగినాయి. శ్రమలు కలగానే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడే ఉండి దేవుని ఆ సన్నిధి కొరకు, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు, దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే కొంత శ్రమలు కలంగానే వాళ్ళు లోకం వైపు చూశారంట. లోకం వైపు చూసుకొని ఆ యొక్క భర్త భార్యలు కలుసుకున్నారంట. అయ్యా ఇక్కడ మనకు చాలా కష్టం ఉంటుంది, అక్కడ వచ్చి ఎంత బాగున్నారు లోకములో, మనం కూడా అలా వెళ్ళి అలా వస్తాం అనుకున్నారు. ఏమంట, అలా వెళ్ళి అలా వస్తామని తీర్మానం తీసుకున్నారంట. నిజంగా సరే, అందరూ ఎవరు వెళ్ళలే, ఈ కుటుంబం మాత్రమే ఎవరైనా ప్రారంభించి అందరూ చెప్పిండొచ్చు, అమ్మ ఉండమ్మా, ఎందుకు వెళ్తావు, మనం అంతా కలుస్తున్నాం, కష్టమైన సుఖమైన బాధ అయినా అందరూ కలిసి మనం పంచుకుందామని చెప్పిండొచ్చు. వద్దొద్దు, మేము హాయిగా ఇంకా కంఫర్టబుల్ జోన్లో ఉండాలి, అక్కడ చూడు ఎంత బాగున్నారు వాళ్ళు, కార్లు ఉన్నాయి, బంగ్లాలు అన్నీ ఉన్నాయి, మాకే ఏమీ లేదు, కాబట్టి మేము అలా ఒక్కసారి అలా వెళ్ళి అలా వస్తాం అనుకొని తీర్మానం తీసుకున్నారంట. తీర్మానం తీసుకుని వారు అలా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆమె అనుకుందంటే అలా వెళ్ళి వస్తాం అనుకున్నారు, కానీ ఆమె ఇంకేమందంటే ఇంకా ఆశలు వెళ్ళిపోయింది. ఇంకా లోతుగా ఆ వైభోగంలో ఆ యొక్క ఉన్నటువంటి వసతుల్లో ఆమె కంప్లీట్గా మునిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క తమ కుమారులకు అక్కడున్న అమ్మాయిలనే పెళ్లి చేసింది. ఇద్దరు పెళ్ళి అయిపోయింది. తర్వాత స్టార్ట్ అయింది ప్రాబ్లం. ఏమైంది, భర్త చనిపోయాడు, తర్వాత ఇద్దరు బిడ్డలు చనిపోయారు. అప్పుడు తెలిసింది ఆమెకి, అయ్యో ఎంత ఇక్కడ ఆనందంగా సమృద్ధిగా అద్భుతంగా ఉందని వచ్చాం, కానీ ఉన్నది కోల్పోయానని చెప్పి ఆమె బాధపడుతూ తిరిగి వచ్చిందంట. వచ్చినప్పుడు అన్నట్టు, అయ్యో నయం వచ్చిందంటే, అమ్మా నేను మధురం కాదు, నేను మారాను, నా తీర్మానం నా జీవితంలో మారగా నా జీవితంలో నిలబెట్టింది, మారగా నా బ్రతుకును మార్చింది అని చెప్పి ఆమె సన్నిధిలో అందరూ చెప్పినప్పుడు నిజంగా, కానీ దేవుడు అద్భుతంగా మళ్ళీ ఆమె జీవితంలో మళ్ళీ ఆశీర్వాద పదంలోకి నడిపించాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం వస్తామో, మన తప్పులు తెలుసుకొని మన జీవితాలు సరి చేసుకొని దేవుని వైపు ఎప్పుడైతే మనం తిరుగుతామో, దేవా నన్ను క్షమించు, నన్ను కరుణించనగానే అద్భుతమైన దేవుడు మన దేవుడు. ఆయన క్షమాపణ కురిపించే దేవుడు, ఆయన మనం ప్రేమించే దేవుడు. ఎంత ఘోర పాపినైనా కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదంట. అంత అద్భుతమైన ప్రేమ సోరిపోయిన దేవుడు. మనం చేయాల్సింది, అయ్యా నన్ను క్షమించు అని ఒక్కసారి అలా మన హృదయంతో ఆయన వైపు చూసి మనం అడిగినట్లు చాలు, మనం కన్ఫెస్ చేస్తే చాలు, వెంటనే ఆయన తన
కృపను వెదజల్లే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యం మనకు తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే మన తీర్మానాలే మన భవిష్యత్తును నిలబెడతాయి, మార్చుతాయి. కాబట్టి కొన్ని తీర్మానాలు అద్భుతంగా దేవునిలో బలంగా దేవుని కొరకు జీవించే అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాయి. కానీ కొన్ని తీర్మానాలు ఎంత శాపంగా మార్చబడ్డాయంటే శాపంగా మార్చబడ్డాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు కూడా తమ జీవితంలో ఆ బబులోను ఆ దాస్యంలో వెళ్ళిన తర్వాత వారు అనుకున్నారు, ఏంటి ప్రభా ఇంత భయంకరం అని చెప్పి వాళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడు ఎజ్రా వచ్చేసి ధర్మశాస్త్రం తీశాడు. చదువుతా ఉన్నప్పుడు అనేకమైన మాటలు అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. ఎంత భయంకరమైనటువంటి జీవితం మేము అనుభవించాం. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి, మహోన్నతమైన దేవుని విడిచిపెట్టి మేము ఎక్కడికో వెళ్తూ ఉన్నాం. అందుకనికే మా జీవితాలు ఇంత భయంకరంగా మార్చబడ్డాయి అని చెప్పి వారు ఎంతగానో వేదన పడే సమయంలో అందరికి మళ్ళా దేవుని వాక్యాన్ని వినిపించినప్పుడు వారందరూ కూడా మారుమనసు పొంది ఈ తీర్మానం చేసుకున్నారంట. ఇక మీదట మేము ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాము, అన్యులతో ఇక మీద సహవాసము చేయం, విశ్రాంతి దినాన్ని మేము పాటిస్తాం, మందిరాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాము, మా జీవితంలో మా కానుకలు దేవునికి సమర్పిస్తామనేటువంటి తీర్మానాలు తీసుకున్నారంట. ఆ తీర్మానాలను బట్టి దేవుడు రాసుకున్న కొరే హృదయాన్ని ప్రేరేపించి అందరినీ చాలా సరే మీరు మీ ఊరికి వెళ్ళిపోండి అని చెప్పి హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆ తీర్మానాలు మనిషి జీవితాన్ని అద్భుతమైన ఆశీర్వాద పథములో మార్చుతాయంట. దేవుని కొరకు మనం తీసుకునే ప్రతి తీర్మానం కూడా దేవుడు అద్భుత రీతిగా ఆశీర్వదిస్తాడు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ చూస్తే మూడవ తీర్మానం ఏంటంటే, నేను ఈరోజు అన్ని కలిసి చెప్పేస్తాను, టైంలో కాబట్టి మొత్తం క్లుప్తంగా చెప్పండి, నాకు టైం ఉండదు. 3 చెప్పాలంటే మళ్ళీ ఇంకా 3 వారాలు 4 వారాలు అవుతుంది. కాబట్టి ఈ దినాన్ని దేవుని కృపను బట్టి అన్ని మిక్స్ చేసి సాధ్యమైనంతగా త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మూడవది ఏంటంటే, దేవుని సన్నిధిలో మేము విశ్రాంతి దినాన్ని ఆచరిస్తాము అని చెప్పి దేవుని సన్నిధిలో వారు మొరపెట్టుకుంటూ ఉన్నారంట. ఎందుకంటే దేవుడు చెప్పాడు, దేవుడే వారికి ఆజ్ఞ ఇచ్చాడు, 6 దినాలు మీరు పని చేసిన తర్వాత 7వ దినము అది విశ్రాంతి దినం. ఆ దినాన్న మీరు ఏ పని కూడా చేయకూడదు. ఆ విశ్రాంతి దినాన్ని నేను పరిశుద్ధపరిచినాను అంటాడు దేవుడు. దాన్ని నేను పరిశుద్ధపరిచినాను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. నిర్గమకాండంలో 20వ అధ్యాయములో 11వ వచనంలో మాట రాయబడింది. నిర్గమకాండము 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృష్టించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడై ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని. చాలండి. దేవుడు ఆయన అంటాడు, ఇది విశ్రాంతి దినాన్ని ఆశ్రయించి దాన్ని పరిశుద్ధపరచాలంటే. అదే 16వ దినం అంటాడు 20వ వచనంలో, విశ్రాంతి దినము అది యెహోవాకు పరిశుద్ధ దినం అంట. ఏంటంటే అది యెహోవాకు అది పరిశుద్ధ దినము అని చెప్పి దేవుడు సెలవిచ్చారంట. ఎందుకంటే 6 దినాలు ఆయన పనంతా చేసి 7వ దినాన్ని ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి 7వ దినము అది విశ్రాంతి దినంగా మీరు ఆరాధించాలి. ఆ దినంలో ఏ పని చేయకూడదు, ఏ పని వెళ్ళకూడదు, కేవలము దేవుణ్ణి మాత్రమే ఆరాధించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి అని చెప్పి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మన్నా కుమ్మరించే సమయంలో 6 దినాలు మన్నాను కుమ్మరించాలంట. కుమ్మరించినప్పుడు 7వ దినములో ఆయన చెప్పాడు, 6వ దినము చెప్పండి, 7వ దినము రేపు విశ్రాంతి దినం కాబట్టి ఈరోజే డబుల్ అవుతుంది, ఈరోజే రేపటికి సమకూర్చుకోనండి, రేపటి దినం దాంతో మీరు భోజనం చేయడం అన్నాడు. అంతకుముందు వారు ఎక్కువ కూర్చుకున్నారు, మరుసటి రోజు చూడంగానే అది ఏమైంది, అది కంపు కట్టి కుళ్ళి కంపు కొడతా ఉండదు అనమాట. పురుగులు పట్టింది, కంపు కొట్టింది అనమాట. కానీ దేవుడు అంటాడు, విశ్రాంతి దినాన్ని 6వ దినాన్న మీరు డబ్బలు తీసుకోండి, రేపటి దినం కూర్చుకోండి, అదేంటి చెడిపోదు. అలాగే వాళ్ళు తీసుకున్నారు. 7వ దినాన భోజనానికి అన్నీ ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కానీ దేవుడు అన్నాడు, మీరు దేవుని సన్నిధిలో కుటుంబంగా కలిసి ఆరాధించాలి, ఏ పని కూడా చేయకూడదు, చేల వెళ్ళకూడదు, ఎద్దులకు నీళ్లు పెట్టకూడదు,
ఏ పని కూడా చేయకూడదంట. అన్ని పనులు మానేసి దేవుని ఆరాధించే వారుగా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. అందుకోసమే ఇర్మీయా రాసిన గ్రంథంలో ఉంటాడు 10వ అధ్యాయంలో 22వ వచనంలో మాట రాయబడింది. 10వ అధ్యాయము 22వ వచనంలో అలాగే యెషయా 58:13 విశ్రాంతి దినమున చాలండి. ఏంటంట? ఆ దినాన్ని ఏ పని చేయకుండా ఆ దినం ఏమంట? ప్రతిష్ఠిత దినంగా అది ఎంచుకోవాలంట. ఆ దినము దేవుని కొరకు డెడికేట్ చేయాలంట. ఆ దినాన్ని దేవుని కొరకు ఏం చేయాలంట? ప్రతిష్ఠించాలంట. ఇది దేవుని దినం, ఇది విశ్రాంతి దినం. మేము చేయవలసింది ఏ పని లోకరీతిగా ఏ పని మేము చేయకూడదు. కేవలము దేవుణ్ణి ఆరాధించేది మాత్రమే ఉండాలి, దేవుణ్ణి ఘనపరిచేది మాత్రమే ఉండాలి, దేవుణ్ణి స్తుతించేది మాత్రమే ఉండాలి అని చెప్పి దేవుడు సెలవిచ్చినప్పుడు వారు ఆ విధంగా తీర్మానం చేసుకున్నారంట. దేవా ఇక మీదట మేము అలా జీవించామని చెప్పి. ఎందుకంటే యెషయా రాసిన గ్రంథంలో అంటుంది 58వ అధ్యాయంలో అది ఆ ప్రతిష్ఠిత దినము అని ఎంచి ఘనంగా ఆచరించాలంట. ఎందుకంటే అది మనోహరమైనదంట. ఏంటంటే అది మనోహరమైనది అని చెప్పి వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క విశ్రాంతి దినం అనేటువంటిది ప్రతిష్ఠిత దినంగా ఉండాలి, అది మనోహరంగా ఉంటుందంట. అది ఎప్పుడైతే మనం దాన్ని ప్రతిష్ఠిస్తామో, దేవా ఈ దినం ఇది మీ దినమయ్యా, మీ కొరకు మేము బ్రతుకుతాము, మీ కొరకే మేము జీవిస్తాము, ఇక మీద ఎక్కడి కూడా మేము దేంట్లో మేము ఇన్వాల్వ్ కామయ్యా, ఇది మీదే, మీ దినమే, మీ దినము మీ కొరకే మేము ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ఈ దినాన ఏ పనులు కూడా మేము చేయము, ఏ దాంట్లో కూడా మేము పాలు పొందము, కేవలము నీతోనే గడుపుతామనేటువంటి తీర్మానము వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి అద్భుతంగా దేవుడు వారి జీవితాల్లో కార్యము చేయడము ప్రారంభించాడు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. నిజంగా దేవుడు ఎంతగా దాన్ని, ఆ విశ్రాంతి దినాన్ని ఎంతగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చాడంట. అందుకొరకే నిర్గమకాండం అంటాడు 31వ అధ్యాయంలో, అదే నిర్గమకాండం 31వ అధ్యాయము 10వ వచనంలో, చాలు. ఏంటంటే అది నిత్య నిబంధన, ఎప్పుడు కూడా ఉండేటువంటి నిత్య నిబంధన. ఆ దినాన్న ఎవడైనా పని చేస్తే ఏం చేయాలంట? దానికి ఏం చేయాలంట? మరణ శిక్ష విధించాలంట, రాళ్ళతో కొట్టి చంపాలంట. ఎంత భయంకరం కదా! ఒకరోజు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే, నువ్వు దేవుని సన్నిధి రాకుండా నిర్లక్ష్యం చేస్తే దేవుడు అంటాడు, వాక్యం అంటుంది, వానికి ఏం చేయాలంట? మరణ శిక్ష విధించాలంట. అంటే దేవుడు ఎంతగా తన ఆ విశ్రాంతి దినాన్ని, తాను ఆరాధనకు కేటాయించిన సమయాన్ని, తను ఆరాధించే దినాన్ని ఎంతగా మనోహరంగా, ఎంతగా ప్రతిష్ఠించాడంటే ఇంకా ఏ కార్యం ఉండకూడదంట, ఏ దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదంట. కేవలం ఆయన సన్నిధిలో వచ్చి ఆయనను ఆరాధిస్తూ, ఆయనను ఘనపరుస్తూ మాత్రమే ఉండాలంట. దేవుని ఘనపరిచే బిడ్డలుగా, దేవుని ఆరాధించే బిడ్డలుగా మాత్రమే ఉండాలంట. కొంచెం ఏమైనా చేస్తే దేవుని కోపము, ఉగ్రత వారి మీద దిగి వస్తుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవుస్తుంది. ఇశ్రాయేలు సమయంలో ఆ కోట చుట్టూ వాళ్ళు విశ్రాంతి దినాన్న వాళ్ళు ఆచరించడానికి, విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నప్పుడు ఏం చేస్తున్నారంట? ఆ విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ ఉన్నారు, మళ్ళీ లోక కార్యాలు చేస్తూ ఉన్నారంట. ఏం చేస్తున్నారంటే ఆ పక్కన ఉన్నటువంటి ఆ యొక్క గోడ అవతల నుండి అన్యులు వచ్చేసి సామాన్లు తీసుకొచ్చారంట. మార్కెటింగ్ అనమాట. ఏం చేసేవాళ్ళంట? మార్కెటింగ్ చేసేవాళ్ళంట వచ్చి కదా. మనకు సండే అంటే అన్ని పనులు మనకు వస్తాయి. ఆ రోజు
ఉదయం లేగానే బట్టలు పిండాలి, ఉదయం లేగానే మార్కెట్కి వెళ్ళాలి, ఉదయం మటన్ తెచ్చుకోవాలి, ఉదయం కానీ అన్నీ చేయాలి. ఆరాధనకు రాగానే టైం అంతా అయిపోతుంది కదా. ఆరాధన అనగానే దేవుని సన్నిధిలో రావాలంటేనే ఎంత లేట్ అంటే అంత లేట్. 10:30 అంటే ఎంత గంటకు వస్తాం మనము? 11 గంటలకు వస్తాం, 11:30కు వస్తాం. ఏమలే మనవాడే, మన దేవుడే కదా. కేర్లెస్. ఏమది? కేర్లెస్, నెగ్లిజెన్స్. దేవుడు అంటాడు, నువ్వు విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేస్తే మరణ శిక్ష అంటాడు దేవుడు. అంత సీరియస్గా దేవుడు చెప్తా ఉంటే మనం అలా దులిపేసుకుంటా ఉన్నాం. ఎలా వస్తుంది ఆశీర్వాదం? ఎలా వస్తుంది ఆశీర్వాదం? దేవుని సన్నిధిలో మనం కనపడాలంట. దేవుని సన్నిధిలో మనం కనపడాలంట. దావీదు అంటాడు, దేవా వేకువనే దేవా నీ మాట కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. వేకువ జామునే ప్రభా నీ ప్రసన్నత ఎదురు చూస్తూ ఉన్నాను. ఆశ ఉండాలి. 40 కీర్తన, దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశ పడతా ఉన్నదో ప్రభా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది అని చెప్తా ఉన్నాడు వాక్యం. ఆ తృష్ణ దాహం మనలో ఉండాలి. దేవుని ఆరాధించాలి, దేవుని సలు గడపాలి, ఎంతగానో పైగా పరిగెత్తి రావాలని ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఆరాధన అంటేనే ఎంత నెగ్లిజెన్స్ అంటే అంత నెగ్లిజెన్స్. నిజంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని మాటకు విధేయత చూపడం లేదు. కొన్నిసార్లు ఆదివారమే చక్కెర కొట్టేస్తాం. ఏమంటే పనులుంటాయండి ఇంట్లో, పనులున్నాయి. ఒకవేళ దేవుడు నీ ఆశ పీకేస్తే ఏం పని చేయలేవు. సడన్గా మనిషి జీవితం ఎలాంటిది తెలుసా? నీటి మీద బుడగ లాంటిది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియలేదు. కానీ ఉన్నంతలో దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఆయన సన్నిధిలో మనం బ్రతకాలి. అప్పుడు మాత్రమే మన దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడడానికి వీలు కలుగుతుంది. అలా లేకుంటే ఎంతో నష్టపోతాము అని చెప్పి వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈసారి ప్రజలు వస్తూ ఉన్నారంట, వస్తూ ఉంటాయి. అదే చూడండి, నెహెమ్యా రాసిన గ్రంథంలో 13:17. చదవాలి. నెహెమ్యా 13:17. చదవండి. ఏం చేస్తున్నారంట? నియమ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్రాంతి దినం ఆచరిస్తూ ఉంటే బయట వచ్చి వాళ్ళు చెప్తా ఉన్నామంట కదా. మరి మనకు కూడా వస్తున్నాయి కదా ఆఫరింగ్స్ వస్తూ ఉంటాయి. 10 రూపాయలకి 30, 10 రూపాయలకి 3 జతలు బట్టలు అనగానే ఇడిచిపెట్టి పరిగెత్తిపోతూ ఉంటాం అక్కడికి. ఏదైనా ఆఫర్ అనగానే పరిగెత్తిపోతాం. ఇక్కడ చర్చ్ ఇడిచిపెట్టి అక్కడ పోతూ ఉంటాం. ఎందుకంటే ఆఫర్ ఉంది, ఈరోజు లాస్ట్ అని చెప్పి పరిగెత్తిపోతూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలుగా వాళ్ళు లోకరీతిగా అన్ని రకాలుగా కార్యాలు చేస్తూ ఉన్నారు. అన్ని రకాల వ్యాపారాలు తీసుకొచ్చి బయట కూర్చున్నారంట. వాటిని తెరిస్తే చనిపోవడము, వాళ్ళు షాపింగ్ చేయడం లోపలంతా పోయి. దేవుడు ఎటువంటి విశ్రాంతి దినాన్ని ఆచరించాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకస్తులు అన్యులు వాళ్ళ సామాన్లన్నీ తెచ్చి పెడతా ఉన్నారు. పెట్టగానే విశ్రాంతిని మర్చిపోయి వాళ్ళు మళ్ళీ అంతా లోకరీతిగా పర్చేస్ చేసుకుంటూ దాంట్లో తిరిగిపోతున్నాడు. నేమే చూశాడంట. చూసి, అయ్యా ఎందుకు మీరు దేవుణ్ణి బాధ పెడతా ఉన్నారు? దేవుని మాటలు ఎందుకు మీరు మీరుతా ఉన్నారు? దేవుని మాటకు ఎందుకు అవిధేయులు అవుతా ఉన్నారు? ఇది ప్రతిష్ఠిత దినంగా ఎంచి ఆరాధించాలంటే మళ్ళీ మీరు చేస్తూ ఉన్నారు. వాళ్ళు తరిమేంటంటే వాళ్ళు తరిమేసిన కూడా వాడు మళ్ళీ వస్తారు. ఎందుకంటే రుచి వచ్చేస్తాడు కదా, రెగ్యులర్ క్లయింట్స్ కాబట్టి మళ్ళీ వస్తూ ఉన్నారు. వాటిని వేసి కూడా కాసుకున్నారు, ఎప్పుడు తెలుస్తారు అని చెప్పని. వాళ్ళు మళ్ళీ వచ్చి రే బయటికి పోండి అన్నప్పుడు అప్పుడు వెళ్ళిపోయారండి. నిజంగా
దేవుని బిడ్డలుగా అంత జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యము చేయకుండా, ఏమి లేకుండా దేవుని సన్నిధిలో మనం ఎంతగా ఆరాధించాలంటే అంతగా ఆరాధించాలంట. దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చినటువంటిది అంత అద్భుతమైనటువంటి ఆయన మాటకు లోబడి విశ్రాంతి దినాన్ని ఆరాధించాలి. విశ్రాంతి దినంలో ఏ పని చేయకుండా ఆయనను ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. నిజంగా నేను కొంతమంది వ్యక్తులు చూశాను. నాకు తెలిసిన వ్యక్తి ఎంత డెడికేటెడ్ అంటే సెవెంత్ డే వాళ్ళు శనివారం ఏది చేయరనమాట. నా ఫ్రెండ్ అనమాట. ఆయన ఎల్ఎస్సిలో మంచి పొజిషన్ సీనియర్ అసిస్టెంట్గా ఉన్నాడు. ఆయన ఏంటంటే ఆయన ఎందుకో ఆ యొక్క తెగలో ఉండిపోయినప్పుడు శనివారం రాగానే ఎల్ఎస్సిలో పని ఉంటుంది, హాఫ్ డే ఉంటుంది, వెళ్ళిపోవాల్సింది. ఈయన శనివారం రాగానే లీవ్ వేసేవాడు అనమాట. లీవ్ వేసి ఏమయ్యా రావడం లేదంటే లీవ్లన్నీ అయిపోయినాయి, అట్లాగే మెయింటైన్ చేస్తాం. తర్వాత సిక్ లీవ్లు, తర్వాత ఉన్న లీవ్లన్నీ అయిపోయి తర్వాత అనిపించారు, అయ్యా నీవు లీవ్లన్నీ అయిపోతున్నాయి కదా, ఇలా చేస్తే ఎలా అని చెప్పి, ఒక పని చేయండి సార్, మీరు పని చేద్దండి, వచ్చి అటెండెన్స్ వేసి వెళ్ళిపోండి. ఏమన్నారు? ఆయన ప్రేమించి చాలా మంచి వ్యక్తి అని చెప్పి మీరు వచ్చి పని చేద్దండి అయ్యా, అటెండెన్స్ వేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుందాం. ఆ వ్యక్తి అన్నాడంట, అటెండెన్స్ వేస్తే నేను పని చేసినట్లే, అటెండెన్స్ వేస్తే నేను పని చేసినట్లే, నాకు ఏమైనా కానీ నేను మాత్రం చేయను. లాస్ట్కు మెమోలు అంతా ఇచ్చారు, మెసేజ్ ఏమో చేస్తారు, అన్ని రకాలుగా మెమోలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. లాస్ట్కి వచ్చేసి ఆయన ఎంక్వైరీ కండక్ట్ చేశారు. చేసిన తర్వాత అన్ని లాస్ట్ అయిపోయిన తర్వాత ఆయన లాస్ట్ వార్నింగ్ ఇచ్చారంట, మీరు శనివారం రోజు పనికి వస్తే మీ ఉద్యోగం ఉంటుంది, లేకుంటే మీ ఉద్యోగము తీసివేయబడుతుందని చెప్పి లాస్ట్ నోటింగ్ ఇచ్చారంట, ఫైలింగ్. ఇప్పుడు ఆయన అంట, నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, నా దేవుని దినాన్ని, విశ్రాంతి దినాన్ని నేను ఆచరించక నేను మానను అన్నాడంట. లాస్ట్ ఏం చేస్తానంటే ఆయన టర్మినేట్ చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నిలబడడంలో ఎంత త్యాగం అంటే, నా దేవుని కొరకు ఏమైనా సరే పోలంటే కూడా సమస్తాన్ని పెంటగా నేను చేసుకుంటా ఉన్నాను. నిజంగా ఆయన కలిసినప్పుడు నాకు కొంచెం మా ఫ్రెండ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్, నాకు చాలా సీనియర్ ఆ టైంలో పనిచేసేటప్పుడు అన్నాను, ఏందన్నా ఇలా చేస్తామంటే, తమ్ముడు దేవుని కొరకు, దేవుని మాట కొరకు నిలబడడం గొప్పతనం. అదేమైనా కానీ కష్టాలు కోట్లకు వచ్చినా కోట్లు పోయినా నా దేవుని సంతోషపరచాలి. నా దేవుని సంతోషపరచకుంటే ఇదంతా వేస్ట్. కాబట్టి నేను నా దేవుని సంతోషపరచడానికి ఇవన్నీ కూడా పెంటగా ఎంచుకుంటా ఉన్నాను. నా దేవుణ్ణి ఘనపరచడానికి ఏది ఆటకం తీసేస్తూ ఉన్నాను నేను. అద్భుతంగా సాక్ష్య జీవితాన్ని కలిగి తను ముందుకెళ్ళండి. ఏం చెప్తున్నానంటే, అంతగా దేవుని కొరకు సమర్పణ కలిగినటువంటి దేవుని బిడ్డలు ఉన్నారు ఈ దినాల్లో కూడా. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఆ దేవుని సన్నిధిని ఎంత నిర్లక్ష్యం అంటే అంత నిర్లక్ష్యం. మనమే 10:30కు కరెక్ట్ అంటే మనోళ్ళు ఎంతమంది అంటే లాట్స్ ఆఫ్ లాట్స్ అనమాట. దేవుని కంటే దేవుడు 10:30 అంటే ఆయన కరెక్ట్ 10:30కి ఇక్కడ ఉంటాడు. మనం అనౌన్స్ చేస్తామంటే దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుంది 10:30కు. మనం దేవుని కన్నా గొప్పవాళ్ళు. దేవుడు 10:30కు వస్తే మనం ఎన్ని గంటలకు వస్తాము? 11 గంటలు వస్తాము, 11:30కు వస్తాం. ఇంకా నిజాన్ని అప్పుడు లాస్ట్ అటు వచ్చి హలో ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి వెళ్ళిపోతాం. అంటే దేవుని సన్నిధి అంటే ఎంత నిర్లక్ష్యం అంటే అంత నిర్లక్ష్యం. ఎందుకు మన బతుకులు శాపంగా ఉన్నాయి? ఎందుకు మన బతుకులు ఆశీర్వాదం లేదు? ఎందుకు మన బతుకుల్లో దరిద్రము తాండవిస్తూ ఉంది? ఆశీర్వాదం లేకుండా అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నామంటే మనం దేవుణ్ణి ఘనపరచడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని ఘనపరచడం లేదు. ఒక వారం వస్తే ఇంకో వారం చేయి. ఎంత నెగ్లిజెన్స్ అంటే అంత నెగ్లిజెన్స్. ఈ లోకంలో నిత్యం జీవించే దేవుడు ఆయనకు ఎంతగా మనం రుణపడి, ఎంతగా మనం ఆయనకు సమర్పించినా తక్కువ. ఇంకా పరలోక రాజ్యానికి నడిపించే దేవుడు ఆయన. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంటే, ప్రభా ఎప్పుడు 10:30 అంటే 10 గంటలకు వచ్చి కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. ఒకవేళ ఉదయం పనులు ఉన్నాయి, శనివారం చేసుకోండి పనులన్నీ. ఇస్త్రీ చేసుకోవడమో, పిల్లల బట్టలు చేసుకోవడమో, అన్ని రెడీమేడ్ చేసుకోవడం అన్ని శనివారం ముగించేస్తుంది. పొద్దున్న లేగానే 4 గంటలు 5 లేసి గవ రెడీ అయిపోయి 10 గంటలతో రండి ఇక్కడికి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను,
ఒకరోజు ఉపవాసం టిఫిన్ లేకుంటే చచ్చిపోతారండి ఎంతమందినా? ಒಕ್ಕರು ಒಂದಿನ ನಾವು ಟಿಫಿನ್ ಮಾಡಿಲ್ಲ, ಟಿಫಿನ್ ಮಾಡ್ದಂಗೆ ಬರ್ಬೇಕಾಗ್ತದೆ ಸರ್. ನೀವು ಹೇಳಿದ್ರೆ 10 ಗಂಟೆಗೆ ಬರ್ಬೇಕಂದ್ರೆ ಟಿಫಿನ್ ಮಾಡಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ, ಜಲ್ದಿ ಬರ್ಬೇಕಂದ್ರೆ ಹೆಂಗ ಸಾಯ್ತೀರ? ಯಾರಾದ್ರೂ ಹೇಳಿ ನಾನು ಟಿಫಿನ್ ಮಾಡಿದ್ರೆ ನಾನು ಸಾಯ್ತಂತಂದು ಹೇಳ್ರಿ. ಯಾರು ಸಾಯ್ತಾರೆ? ಸಾಯ್ತಾರ? ಸಾಯೋದಿಲ್ಲ. ಮತ್ತು ಬರೋಕ್ಕೆ ಯಾಕೆ? ಯಾಕಂದರೆ ತಿಂದು ಚೆನ್ನಾಗಿ ಹೊಟ್ಟೆ ತುಂಬ ತಂದು ದೇವ್ ಅಂತಂದು ಆಮೇಲೆ ಬೈಬಲ್ ನೋಡಿ ತಗ ಹೋಗೋಣ ಎಲ್ಲಿಗೆ ಅದಕ್ಕಂಡು ಎಲ್ಲ ಮಾಡಿಸಿದ್ರೆ 10 ಬರ್ತದೆ. ಮೆಲ್ಲಿಗೆ ನಡ್ಕೊಂಡು ಬರ್ಸೋಗೆ ಎಷ್ಟಾಗ್ತದೆ? 11:30. ಅನ್ನೋದು ಬಂದಮೇಲೆ ದೇವ್ರ ಮೇಲೆ ಧ್ಯಾನ ಇರ್ತದೆ ಇಲ್ಲ, ಆ ಕಡೆ ಈ ಕಡೆ ನೋಡೋದು ಹೆಚ್ಚು. ಬಾರಿ ಮಾತು ಪಕ್ಕದಲ್ಲಿ ಏನು ಅದೇನು ಇದೇ ಬಾತ್ಕಾನೆ. ಇದಕ್ಕೆಲ್ಲ ನಾವು ಬಂದಿದ್ದು, ದೇವ್ರು ಕರೆದಿದ್ದು మనపూర్వకವಾಗಿ దేవుని హృదయపూర్వకంగా ఆరాధించడానికి వస్తున్నాం. ఒక దినం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా దేవుని ఆరాధించేవారుగా ఉండాలని దేవుడు మనకు ఆయన విశ్రాంతి దినాన్ని ప్రతిష్ఠించాడు అని చెప్పి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. కానీ అనేక సార్లు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. మందిరాన్ని విడిచిపెడతా ఉన్నాం. మందిరాన్ని మనము మర్చిపోతూ ఉన్నాం. దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఆయన సన్నిధిలో నిర్లక్ష్యంతో మనం బ్రతుకుతూ ఉన్నాం. నిజంగా అనేక ప్రాంతాలు గమనిస్తే దేవుని సన్నిధి కొరకు ఎంతగా వెతుకుతూ పోతున్నారు. మైళ్ళు వెళ్తూ ఉంటారు. మైళ్ళు. ఫిలిప్పు ఆ నపుంసకుడు ఆరాధన చేయడానికి ఒక దేశం నుండి ఇంకో దేశానికి వచ్చాడంట. ఆయన ఒకరోజు ముందు వెళ్తే మరుసటి రోజుకంతా ఆరాధనకు వచ్చేవాడు. ఆరాధన చూస్తే మళ్ళీ వెళ్ళిపోయాడంట. అంతగా దేవుని పట్ల ఆసక్తి, అంతగా దేవుని పట్ల ఒక ఆకాంక్ష కలిగినాడు. అందుకోసం వాక్యం ఉంటుంది, నన్ను ఘనపరచవాన్ని నేను ఘనపరుస్తాను. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఘనపరచడం తగ్గిస్తావో, మానేస్తావో, దేవుడు నేను వాళ్ళు విడిచిపెట్టేస్తాడు. నీ బతుకు నువ్వు బతుకురా అంటాడు. అంతే. ఎలా ఉంటుందంటే దేవుడు లేని బతుకులు భయంకరంగా ఉంటాయి. శాపము, కన్నీరు, రోగము, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, టెన్షన్ మీద టెన్షన్లే ఉంటాయి. ఏది ఏమైనా కూడా దేవా నేను నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీ కొరకే బ్రతుకుతాననేటువంటి తీర్మానం తీసుకున్నాను. పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకు దేవుని కొరకే బ్రతకాలి. దేవుని సంతోషపరచడం కొరకే మనం బ్రతకాలంట. అలా బ్రతికినప్పుడు అద్భుతంగా ఉంటుంది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని విశ్రాంతి దినాన్ని ఆరాధించాలి. మందిరాన్ని మేము మానము అన్నారంట. ఏమంట? దేవుని సన్నిధానికి రావడానికి మేము మానము అని చెప్పి. ఎందుకు మానము అన్నారంటే దేవుని సన్నిధి ఉంటుంది అక్కడ. దేవుని మందిరంలో ఏముంటుంది? దేవుని సన్నిధి ఉంటుంది. యెషయా రాసిన గ్రంథంలో 6వ అధ్యాయంలో గమనిస్తే అక్కడ ఏముంటుందంట? అక్కడ ఆ పరలోకం నుండి యెహోవా చొక్కాయి అంచులు ఎక్కడ దిగాయంట? దేవాలయంలో దిగాయంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రసన్నత అక్కడ ఉంటుందంట. దేవుని మహిమ అక్కడ ఉంటుందంట. సొలొమోను దేవుని మందిరాన్ని ముగించిన తర్వాత ఆ మందిరం అంతా కూడా ప్రార్థన చేస్తూ ఆరాధిస్తున్నప్పుడు ఆ పరలోకం నుండి దేవుని మహిమ దిగొచ్చిందంట. ఆ మహిమ దిగొచ్చినప్పుడు ఎవరు చూడలేకపోయినారంట, తట్టుకోలేకపోయినారంట. అంత దేశం మహిమతో మందిరం నింపబడిందంట. దేవుని ప్రసన్నత, దేవుని మహిమ దిగొస్తున్నప్పుడు అనేక జీవితాలు, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, అనేక విడుదల కార్యాలు జరుగుతాయి. దేవుని మందిరములో ఆయన దేవుని సన్నిధి ఉన్నది. అక్కడ దేవుని ప్రసన్నత ఉన్నప్పుడు ఆ ప్రసన్నత ఆ దేవుని బిడ్డల మీద దిగి వస్తున్నప్పుడు ప్రతి చీకటి శక్తులు, ప్రతి బంధకాలు, ప్రతి దురాత్మ శక్తుల కార్యాలు అన్ని కూడా లయపరచబడతాయని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. అక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అద్భుతంగా దేవుని సన్నిధి అక్కడ ఉన్నది మనకు. ఎందుకు దేవుని సన్నిధి మనకు కావాలి? ఎందుకు దేవుని సన్నిధి కావాలంటే దేవుడు మనతో మాట్లాడతాడంట. అక్కడ దేవుడు మనతో మాట్లాడతాడంట. దేవుని మాటలు మనం వింటాం. దేవుని స్వరాన్ని మనం వినగలం. అక్కడ దేవుని స్వరాన్ని వినేటువంటి కృపను, భాగ్యాన్ని మనం పొందుకుంటాం. అక్కడ దేవుని బలమైనటువంటి సన్నిధి,
బలమైనటువంటి కార్యాలు, బలమైనటువంటి దేవుని కృప మనం పొందుకుంటాం. దేవుని మాటలు మనము వినడానికి దేవుడు అద్భుతంగా సహాయము చేస్తాడు అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తుంటుంది. మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలని దేవుడు మనకు నేర్పిస్తాడంట. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వచనంలో, ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, ఆయన త్రోవలను నడకమని చెప్పుకొందురు. చాలు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నువ్వు వస్తూ ఉన్నప్పుడు దేవుడు నువ్వు ఎలా బతకాలి, నువ్వు ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడతాడు, మనం నడిపిస్తాడు. ఇలా బ్రతకాలయ్యా, ఇలా జీవించాలని వాక్యంతో దేవుడు మనతో మాట్లాడతాడు, వాక్యంతో మనం దర్శిస్తాడు. మన జీవితాలు ఒకవేళ ఎక్కడైతే ఏమన్నా ఉన్నదో అవన్నీ సరిచేస్తాడంట దేవుడు. దేవుని మాటలు మన హృదయాలలో అది వెళ్తా ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు జరుగుతాయంట. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 చూసినట్లయితే దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే, 2 అంచుల ఖడ్గము కలదే, వాడియాల ఖడ్గము కంటే కూడా ఇంకా ఎలా ఉందంట, పదునుగా ఉందంట. అది వెళ్ళి ప్రాణ ఆత్మ కీళ్లను విభజించినంత మట్టుకు దూసుకుంటూ వెళ్ళి ఏమంటుందంటే వాక్యము, దేవుని వాక్యము, దేవుని మందిరంలో వాక్యం ప్రకటించబడతా ఉండగా ఆ వాక్యం ఊరుకోదంటండి. ఆ వాక్యము మన హృదయములో తోచుకుంటూ వెళ్తూ ఉంటుందంట. ఎక్కడి వరకు వెళ్తుందంట, ప్రాణ ఆత్మ మూలుగుల వరకు వెళ్తుందంట. ఆ మూలుగులు వెళ్ళి పరిశోధిస్తూ ఉందంట. ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ మిస్టేక్ అవుతోంది, ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పి వాక్యం మళ్ళీ హెచ్చరిస్తూ ఉంటుందంట. వాక్యం మళ్ళీ నడిపిస్తూ ఉంటుందంట. నా కుమార ఇలా ఉంది నీ బతుకు, నువ్వు సరి చేసుకో, నీ జీవితాన్ని సరి చేసుకో అని చెప్పి వాక్యముతో దేవుని మందిరంలో దేవుని వాక్యం చేత దేవుడు హెచ్చరిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. పేతురు జీవితం పేతురు గమనించినప్పుడు 2వ అధ్యాయంలో గమనిస్తే ఆయన పేతురు వాక్యం చెప్తా ఉన్నాడంట. వాక్యం చెప్పే సమయంలో 2వ అధ్యాయంలో గమనిస్తే మాట, అద్భుతమైన మాట మనం వినొచ్చు. 2వ అధ్యాయములో 37 వచనం అంటాడు, ఆయన మాట చెప్తున్నప్పుడు ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని, ఏమంట, ఆ మాట విన్నప్పుడు వారు హృదయంలో నొచ్చుకున్నారంట. కింద పుట్టినట్లు చూస్తే పొడవబడి అంటుంది. ఏమంట, కత్తితో పొడిచినట్లు ఉందంట దేవుని మాటలు. పొడబడి, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అను వరము అనుగ్రహించబడుతుంది. ఆ మాట దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ మాటలు ప్రాణ ఆత్మ శరీరాల్లో దూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే పొడబడుతూ ఉందంట. వాక్యం పొడుస్తూ ఉందంట. రే నువ్వు ఇట్లా తప్పు చేసినావు, ఇలా బతుకుతూ ఉన్నావు, సరి చేసుకో అంటూ ఉందంట. వెంటనే అయ్యా మేమేం చేయాలి? ఈ మాటలు దేవుని మందిరంలో మాత్రమే వినడానికి అవకాశం ఉంది. లోకంలో బయట మీకు దొరకది మాటలు. కేవలం దేవుని మందిరంలో మన జీవితాన్ని సరిచేసేది, మన జీవితాన్ని కట్టేది, మన జీవితాన్ని నిలబెట్టేది దేవుని మందిరంలో మాత్రమే. దేవుని మందిరంలో వస్తున్నప్పుడు దేవుని మాట చేత మన జీవితాలు అది కట్టబడతాయి, మన జీవితాలు నిలబెట్టబడతాయని చెప్పి దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆ మందిరములో మనం నాటబడిన వారుగా ఉండాలంట. మన ఆత్మీయ అనుభవంలో మనం పెరగాలి. దేవుని సన్నిధిలో మనం పెరగాలంటే దేవుని మందిరంలో నాటబడిన వారుగా ఉండాలంట. 92 కీర్తనలు అంటాడు. 92 కీర్తనలు నాటబడిన వ్యక్తులుగా మన జీవితాలు ఉండాలంట. అద్భుతంగా నాటబడిన వ్యక్తులుగా ఉండాలంట. 11వ వచనంలో దేవుని మందిరంలో నాటబడిన వారుగా ఆవరణలో ఉన్నట్లయితే మనం వర్ధిల్లుతామని చెప్పి వాక్యం చదివిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన మందిరంలో ఆయన మనకు బోధిస్తాడు. ఆయన ప్రసన్నత ఉన్నది అక్కడ, ఆయన తేజో మహిమ దిగొచ్చే ప్రదేశం అంటుంది.
ఆయన తేజో మహిమ దిగొచ్చే ప్రదేశం అంట. ఆయన మందిరము ఏముందంటే అక్కడ ఆయన తేజో మహిమ దిగి వచ్చే ప్రదేశం అంటది. అద్భుతమైన దేవుని సన్నిధి అక్కడ, దేవుని మందిరం మనం చూడగలం. ఆయన మహిమ ఉన్నది, తేజో మహిమ ఉన్నది, రమ్యంగా ఉన్నది. దేవుని యొక్క సన్నిధిని మనం చూడగలం. దేవుని నడిపింపు, దేవుని మాటలు మనం వినగలం. దేవుడు మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అని చెప్పి దేవుడు మనకు నేర్పిస్తాడు, దేవుడు మనకు బోధిస్తాడు. అందుకొరకే వాళ్ళు అంటారు, ఆ ఇశ్రాయేలీయులు అంటారు, మేము దేవుని మందిరాన్ని ఇక మీదట విడిచిపెట్టాం. మూడోది ఏమన్నారు, విశ్రాంతి దినాన్ని మేము పాటిస్తాం. నాలుగవదిగా మేము దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. ఎందుకంటే అయ్యా దేవుని మందిరంలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయా, మీ ప్రసన్నత అక్కడ దిగొస్తూ ఉన్నది, మీ తేజో మహిమ అక్కడ ఉన్నదయ్యా. నిజంగా ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైనటువంటి జీవితం అయ్యా, ఎంత అద్భుతమైనటువంటి మీ సన్నిధి. నిజంగా ఎంత అద్భుతమైన సన్నిధి నిజంగా మేము అనుభవించడానికి, మీ ముఖ దర్శనం చేయడానికి, మీ సన్నిధిలో ఆనందించడానికి ప్రభా నిజంగా అయ్యా మేము మా జీవితాలు ఎంత మనోహరంగా ఉన్నాయంటే అంత మనోహరంగా ఉన్నది, అంత ఆశీర్వాదకరంగా ఉన్నది అని చెప్పి వారు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నారంట. నిజంగా అయ్యా మీ సన్నిధి ఎంత మందిరం. భక్తుడు అంటే 24 కీర్తనలు అంటే 24 కీర్తన అంటాడు. 2వ వచనంలో, 1వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములయ్యా, యెహోవా మందిరాలను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము కేకలు వేయుచున్నది అని చెప్పి ఆ భక్తుడు అంటాడు. తన కింద అంటాడు, ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనదంట. అద్భుతమైనటువంటి దేవుని సన్నిధి ఒక దినము 1000 దినాల కంటే శ్రేష్టమైనది. అంత అద్భుతమైనదంట దేవుని మందిరము, దేవుని సన్నిధి. కానీ మనం ఏం చేస్తామంటే ఆ మందిరాన్ని, ఆ సన్నిధిని అనేక సార్లు మనం లెక్క చేయకుండా, టైంకి రాకుండా, ఆరాధనకు నిర్లక్ష్యం చేస్తూ వారాలు కూడా చక్కలు కొడతా ఉంటాం. టైంకే చక్కలు కొడతా ఉంటాం. 10:30 అంటే 11, 12 ఇష్టం వచ్చినట్లు వస్తూ ఉంటాం. నిజంగా మన జీవితాలు ఎంతగా దేవుడు మనకు ఆ కృప ఎక్కుంటే ఎప్పుడో నరకం పడేవాళ్ళు మనం. అయినా ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. ఈ రోజైనా మారుతుందా నా బిడ్డ, రేపైనా మారుతాడని చెప్పి కదా. ఒకసారి మనం చూసాం కదా, ఒక వ్యక్తి వచ్చేసి తోట ఇచ్చాడంట. చూస్తే ఆ పంట వేస్తున్నప్పుడు అంత పంట 3 సంవత్సరాలు అయిపోయింది. దినామే నీళ్ళు వేస్తూ ఉన్నాడు, రావడం. 3వ సంవత్సరం వచ్చాడంట. ఆ యజమాని ఏంట్రా ఇది పంట 3 సంవత్సరాలు చూస్తే ఇట్లా ఉంది కదా, ఒక్క కాయ లేదు, ఒక్క పండు లేదు, ఏంట్రా దీన్ని పడేసే అన్నాడంట. ఆ తోటి మళ్ళీ అంట, అయ్యా 3 సంవత్సరాలు వెయిట్ చేస్తాం కదా, ఇంకొక సంవత్సరం పడుతుందేమో చూస్తాం. నిజంగా యేసయ్య కూడా మన కొరకు బతిమాలుతూ ఉన్నాడు. దాని కృప ఈ రోజైనా, ఈ దినానైనా, ఈ సంవత్సరమైనా మార్పు చెందుతుందేమో, నా కొరకు బ్రతుకుతుందేమో, నా కొరకు జీవిస్తుందేమో అనేటువంటి ఆశతో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దినమంతా తన 2 చేతులు చాచి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రోజైనా తన జీవితాన్ని మార్చుకొని నా దగ్గరకు వస్తుందా, ఈ క్షణమైనా తన జీవితాన్ని మార్చుకొని నా దగ్గర పరిగెత్తి వస్తుందని చెప్పి ఆయన 2 చేతులు చాచుకొని మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారంట, అయ్యా మేము మందిరాన్ని మేము నిర్లక్ష్యం చేయం. ప్రతి విశ్రాంతి దినంన మందిరానికి వెళ్ళి మేము ఆరాధిస్తాం. మందిరాన్ని మేము విడిచిపెట్టామయ్యా. ఇక మీట మా జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా మేము మందిరం విడిచిపెట్టాం. కరెక్ట్ టైంకి వెళ్తాం, మా దేవుణ్ణి ఆరాధిస్తాం మేము అని వాళ్ళు తీర్మానం తీసుకున్నారంట. నిజంగా అద్భుతమైనటువంటి తీర్మానం. ఎందుకంటే మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతంగా నీకు జవాబు దొరుకుతుంది. అన్న జీవితంలో ఎంతగానో అన్న పెనిన్న ఎంతగానో హింసించింది, బిడ్డలేవని బంజాన్ని తిడతా ఉంది, హింస చేస్తూ ఉంది. ఆమె ఏం చేస్తుందంటే ఆ తట్టుకోలేక దేవుని సన్నిధిని వెళ్ళి ఆరాధించడం ప్రారంభించింది. దేవా ఏంటయ్యా, నువ్వు కనికరించకుంటే నా బ్రతుకు వేస్ట్ అవుతుంది అయ్యా. అందరి ముందు ఎంతగా నిర్లక్ష్యము, అవమానకరంగా నేను మార్చబడుతున్నాను అయ్యా. నా మీద కనికరం చూపించాయ్యా, నా మీద కృప చూపించాయని చెప్పి మొరపెట్టుకుంటూ కన్నీళ్లు కారుస్తూ ఉందంట దేవుని సన్నిధిలో. ఆ ఏలు వచ్చాడు, అమ్మా ఏంటి తాగి మత్తెక్కినావా అంటే, లేదయ్యా నా హృదయాన్ని, నా భారాన్ని
దేవుని సన్నిధిలో కుమరించుకుంటా ఉన్నాను. నా కష్టము, నా బాధ, నా సంకటం అంతా కూడా నా దేవుని సన్నిధిలో, మందిరంలో ఆయన సన్నిధిలో కుమరించుకుంటున్నప్పుడు ఏంటంటే, అమ్మ సమాధానం కలపు. ఇశ్రాయేలు దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, నీకు విడుదల దొరుకుతుంది. వెంటనే నెక్స్ట్ ఇయర్ కంతా ఆమె కుమారుని తీసుకొని వచ్చిందంట ప్రతిష్ఠించడానికి. నిజంగా దేవుని సన్నిధిలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. దేవుని సన్నిధిని అనేక సార్లు నిర్లక్ష్యము చేస్తూ ఉంటాం. నిజంగా ఆ దేవుని ఆ సన్నిధిలో ఉండే ఆనందాన్ని మనం అనుభవించలేకపోతూ ఉన్నాం. యెషయా గ్రంథంలో అంటాడు 54వ అధ్యాయం 7వ వచనంలో, యెషయా గ్రంథం 54వ అధ్యాయం, నేను ఇంకా ముగిస్తున్న త్వరలోనే 54 7వ వచనంలో, యాభై 54:7 ఉంది కరెక్టేనా? ఆనందం అని ఉంటుంది మాట. పదాలు చదవండి, కీర్తన 16 చదవండి. కీర్తన 16 పడేది, కీర్తన 16:17. చాలండి. ఏంటంటే దేవుని సన్నిధిలో నిత్యము సుఖములు కలవు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో అద్భుతమైనటువంటి దీవెనలు దేవుడు ఆయన ఇవ్వడానికి ఆయన ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం చేయవలసింది ఆయన మందిరాన్ని ప్రేమించాలి, ఆయన మందిరంలో మనం ఉండాలి, ఆయన సన్నిధిలో మనం బ్రతకాలి, ఆయన సన్నిధిలో సర్వ సంపదలు కలవు అని చెప్పి దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి చివరిగా అంటాడు, వాళ్ళంటారు చివరిగా నెహెమ్యా 10వ అధ్యాయము 32 వచనంలో, ముప్పై చదవండి. 35. మరియు ఈ భూమి యొక్క ప్రథమ ఫలమును సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరంలో తీసుకుని వచ్చినట్టుగా నిర్ణయించుకోండి. చాలండి. వాళ్ళు ఇంకా చివరి తీర్మానం చేశారంటే వాళ్ళు, మేము మా కానుకలు, మా ప్రథమ ఫలములు, మా వచ్చేటువంటి రాబడిలో మేము దేవుని మందిరానికి, దేవునికి మేము సమర్పిస్తాము అనేటువంటి తీర్మానము వాళ్ళు తీసుకున్నారంట. నిజంగా దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వడం ఎంత ఆశీర్వాదం అంటే అంత ఆశీర్వాదంగా ఉంటుందంట. అనేకులు ఏం చేస్తారంటే దేవునికి ఇవ్వడంలోనే చాలా వ్యసనాస్థానం, చాలా దాన్ని ఏమంటుందని నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. ఇవ్వడంలో చాలా నెగ్లెక్ట్ చేస్తారు. అది దేవునిది. దేవుడు అంటాడు 10వ భాగము దేవునిది. దేవునికి మనం ఇచ్చినట్లయితే ఆయన తిరిగి 100 ఇస్తాడంట. దేవునికి ఇవ్వకుండా అనేకులు ఏం చేస్తున్నారంటే ఎంతో నష్టాన్ని అనుభవించారంట. ఎందుకంటే దేవునికి ఇవ్వకుండా ఎంతో నష్టము వారి జీవితాల్లో అనుభవించారు అని చెప్పి వాక్యం తెలుసు. అందుకే మళ్ళా గ్రంథం అంటాడు, దేవునికి ఇచ్చి మీరు పరిశోధించండి. ఆయనకు చిన్న గుప్పటి ఇస్తే ఆయన ఆకాశ పోగలు తెరుస్తాడంట. మనం కొంచెం ఇస్తే ఆయన ఎంత ఇస్తాడంట? ఆయన ఆకాశ పోగలు ఇస్తాడంట. ఆయన చేతితో ఇస్తాడు. మనం చిన్న చేయి, ఆయన పెద్ద చేయి.
కాబట్టి ఏది కూడా కొరత ఉండకుండా దేవుడు మనల్ని నడిపిస్తాడంట. అద్భుతంగా దేవుడు మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. వాక్యం ఉంటుంది, ఇవుడి మీకు ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే మనం దేవునికి విస్తారంగా దేవుని కొరకు ఇస్తూ ఉన్నామో, దశమ భాగం మనది కాదు, దేవునిది అది. కాబట్టి దేవునికి ఇవ్వడం మనం నేర్చుకుంటాము, దేవునికి ఇవ్వడం మనం ప్రారంభిస్తాము, దేవుడు తిరిగి దాన్ని ఘనపరుస్తాడంట. ఆ భాగాన్ని ఆశీర్వదిస్తాడంట. ఆశీర్వదించినప్పుడు తిరిగి నూరంతలుగా కనబడుతుంది. ఆ చిన్న అబ్బాయి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ఇచ్చాడు, అయ్యా తీసుకున్న దగ్గర చెప్పి దాన్ని విరిచి పంచుతూ ఉంటే ఎంతమంది అండి? 5,000 మందికి తిని ఇంకా 12 గంపలు మోసారండి. కాబట్టి దేవునికి ఇవ్వడం వల్ల ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కానీ ఏ వ్యక్తి కూడా దేవునికి ఇచ్చడం ద్వారా నేను శాపాన్ని అనుభవించాను అని చెప్పి ఎవ్వరు కూడా చెప్పడం లేదు. ఎందుకు దరిద్రులుగా ఉన్నారు, ఎందుకు ఇంకా కష్టాలలో సమస్యలు ఉన్నారు, ఎందుకు బలహీనంగా, ఎందుకు మరి కష్టాలలో శ్రమలలో ఇబ్బందులు ఉన్నారంటే దేవునికి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. తమ సొంతంగా వాడుకుంటూ ఉన్నారు, సొంత ప్రయోజనం కొరకు ఉపయోగిస్తారు. కాబట్టి ఆశీర్వాదాన్ని పొందుకోలేక పోతూ ఉన్నారు. కాబట్టి వాక్యం ఉంటుంది, దేవునికి ఇచ్చి పరిశోధించుడి అంటుంది. ఆయన 1 ఇస్తే 100 ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అది మనది కాదు, దేవుని పని కొరకు, దేవుని కార్యం కొరకు, దేవుని యొక్క కార్యముల కొరకు అది వినియోగించబడుతుంది. కాబట్టి దశమ భాగం మనది కాదు. మన సంపాదనలో 1000 రూపాయలు వచ్చిందంటే 100 రూపాయలు దేవునికి, 10,000 వచ్చిందంటే 1000 రూపాయలు దేవునికి, 1,00,000 వచ్చిందంటే 10,000 దేవునికి. మన అలా ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడంట. ఆశీర్వదించినప్పుడు అది 100 1000 అది ఫలభరితంగా మార్చబడి మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బానిసత్వంలో వచ్చిన తర్వాత వాళ్ళు తీర్మానం చేసుకున్నారు, అయ్యో ఎందుకు మాకు ఈ కష్టాలు, ఎందుకు సమస్యలు, ఎందుకు బాధలు, ఇంకా మేము బానిసత్వంలో ఎందుకు ఉన్నామని చెప్పి వాళ్ళంతా ఏసా దగ్గర వచ్చి వాళ్ళు అడిగినప్పుడు ఆ ధర్మశాస్త్రం తెరిచి ఆయన మాటలు దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆయన చెప్పే ప్రతి మాట కూడా అయ్యా ఇలా మేము బ్రతుకుతామా ఎక్కడైనా అని తీర్మానం చేసుకుంటాం. మొదట ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని మార్గంలో మేము నడుస్తాం. రెండవదిగా అన్యుల సహవాసంలో మేము ఉండాము. మూడవదిగా విశ్రాంతి దినాన్ని మేము ఆచరిస్తాం. నాలుగవదిగా దేవుని మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము విడిచిపెట్టాం. చివరిగా మా కానుకలు 10వ భాగాలు మా దేవునికి మేము సమర్పిస్తాము అన్నటువంటి తీర్మానం తీసుకున్నానంట. దాన్ని బట్టే దేవుడు ఎప్పుడైతే ఆ తీర్మానం తీసుకున్నారో దేవుడు కొరే హృదయంలో ప్రేరణ కలగాలంట. ఆ కొరే హృదయంలో ప్రేరణ కలిగి కొరే ఒక చాటి పేసిన, అరే ఇంతవరకు మీరు మా దగ్గర వచ్చి బానిసలు ఉన్నారు కదా, మీరు ఇస్రాయేల్ దేశం ప్రజలు కదా, మా దేశంలో బానిసలు ఉన్నారు కదా, సరే పంచండి, మీరు అందరూ మీ దేశానికి వెళ్ళిపోండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు, 70 సంవత్సరాలు బానిసత్వం ఉన్నారు. కొరే హృదయంలో దేవుడు ఎప్పుడైతే మీరు తీర్మానం తీసుకోగానే కొరే హృదయంలో దేవుడు మాట్లాడు, కొరేవు వాళ్ళు పంపించేసాయి. కొరే వెంటనే అందరూ మీరు వెళ్ళిపోండి అన్నారు. అందరూ వెళ్ళిపోతూ దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఆరాధిస్తూ వెళ్ళారంట. దేవుని సన్నిధిలో నిజంగా ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. అందుకొరకు పాట ఉంది, ఎందు ఆనంద యేసు నేడువా, ఎందు ఆనంద యేసు నేడువా, స్తుతి సురే స్తుతి సురే స్తుతి సురే స్తుతి సురే స్తుతి సురే స్తుతి సురే చేసుకున్నాం. ప్రేమల తండ్రి ప్రభుని యేసయ్య మీకు స్తోత్రాలను మనం చెల్లిస్తుంటున్నాం. ఆయన ఇస్రాయేలు ప్రజల ప్రభా అద్భుతమైన తీర్మానాలు చేసుకున్నారు ప్రభా. ఎందుకు మా బానిసత్వం, ఎందుకు మా యొక్క భయంకరమైనటువంటి చీకటి బ్రతుకు, కష్టాలు, ఇరుకులు, వాదులు, ఈ యొక్క నాయన భయంకరమైన దాస్యం ఎందుకు అని చెప్పి
వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు వారు తెలుసుకున్నారు వాక్యానుసారం మేము బ్రతకాలి అని తీర్మానం చేసుకున్నప్పుడు అద్భుతంగా వారి జీవితాలకు కార్యం జరిగించాలయ్యా. దేవ మా జీవితంలో కూడా ప్రభా ఎక్కడైతే మేము తప్పిపోయామో తండ్రి నాయన అనేక సార్లు ప్రభా మందిరాన్ని మేము నిర్లక్ష్యం చేస్తున్నాం తండ్రి. రావాల్సిన టైంకి తను మేము నెగ్లెక్ట్ చేస్తున్నాం తండ్రి. మీ మందిరాన్ని మేము ప్రేమించలేకపోతున్నాం అయ్యా. దేవ మమ్మల్ని క్షమించండి. సకాలంలో వచ్చేటకు కూడా సాయం చేయండి తండ్రి. నేను ప్రేమించే హృదయం దయచేయండి ప్రభా. మీ సట్లు కనుక కృప దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. మీకు ఇవ్వాల్సిన నాయన దశభాగాన్ని ప్రభా మేము ఇవ్వడానికి తండ్రి మా మనసును ప్రేరేపించండి తండ్రి. అలా మేము బ్రతుకుతున్నప్పుడు ప్రభా అద్భుతమైన ఆశీర్వాదం తండ్రి మా జీవితాల్లో మా కుటుంబాల్లో మీరు ఇస్తారని వాగ్దానం చేసి ఉందా చెల్లిస్తూ ఆ విధంగా జీవించడానికి మీరే కృప చూపించి నడిపించవలసిందిగా యేసు నామములో కొంచెం నామ తండ్రి. ఆమేన్.